పంచతంత్ర కథలు అనగానే బహుశా మనకు చిన్ననాటి నీతి కథలు గుర్తొస్తాయి కదా. కాని నిజం చెప్పాలంటే వాటిలో దాగి ఉన్న లోతైన తత్వశాస్త్రం, ప్రాణరక్షణ వ్యూహాలు అద్భుతం. ఈనాటి మన విశ్లేషణలో ఒక ఎలుక, అలాగే ఒక పిల్లికి సంబంధించిన ప్రసిద్ధ పంచతంత్ర కథను పూర్తిగా కొత్త కోణంలో పరిశీలిద్దాం. ఇది కేవలం ఏదో జంతువుల కథ అనుకుంటే పొరపాటే. ఇది నైతికత, మనుగడ, ఇంకా ముఖ్యంగా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మనం తీసుకునే నిర్ణయాల గురించిన అద్భుతమైన పాఠం. మరి ఈ ఆసక్తికరమైన కథలోని ఫిలాసఫీని ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. సరే, ముందే ఒక ఆసక్తికరమైన తాత్విక ప్రశ్నతో మొదలుపెడదాం. ఇద్దరు బద్ధశత్రువులు ఒక ప్రాణాంతకమైన ఆపదలో చిక్కుకున్నారు అనుకుందాం. కేవలం బతకడం కోసం ఇద్దరూ కలిసి పనిచేస్తే ఆ ఆపద ముగిసిన తర్వాత కూడా వాళ్ల మధ్య శాశ్వతమైన కృతజ్ఞత లేదా స్నేహం ఉండాలనే రూలుందా? వేల సంవత్సరాలుగా తత్వవేత్తలను వేధిస్తున్న ప్రశ్న ఇది. ఒకరి ప్రాణాలు ఒకరు కాపాడుకున్నంత మాత్రాన పాత పగలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయా, లేక అది కేవలం ఆ క్షణానికి మాత్రమే పరిమితమైన ఒక డీల్ లాంటిదా? ఈ కథలో ఈ సంక్లిష్టమైన ప్రశ్నకు ఆన్సర్ వెతుకుదాం. మొదటి విభాగం, మనుగడ వెనకున్న నైతికత. కొన్నిసార్లు అసాధ్యమైన పొత్తులను సైతం బలవంతం చేసే పరిస్థితులు ఎలా ఉంటాయో ఇక్కడ పరిశీలిద్దాం. ఇక్కడ పరిస్థితి ఎంత టెన్షన్గా ఉందో ఒక్కసారి ఊహించుకోండి. ఎడమవైపున ఎలుకకు 2 ప్రాణగండాలున్నాయి. పైన గాలిలో ఎగిరే డేగ, కింద నేలమీద పొంచి ఉన్న ముంగిస. తప్పించుకోవడానికి ఛాన్సే లేదు. ఇక కుడివైపును చూస్తే తన బద్ధశత్రువైన పిల్లి ఒక వేటగాడు వలలో చిక్కుకుని ప్రాణభయంతో గిలగిలలాడుతోంది. నిజంగా ఇదొక విచిత్రమైన పరిస్థితి కదా. తనను తినే శత్రువు ఆపదలో ఉంది. అదే సమయంలో తన ప్రాణాలకు వేరే జంతువుల వల్ల ముప్పుంది. ఈ 2 వైపులా ఉన్న విపరీతమైన ఒత్తిడి సహజ శత్రువుతో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన వైపు ఎలుకనెలా నెట్టిందో ఇక్కడ మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. దీని గురించే పంచతంత్రం ఒక అద్భుతమైన సూత్రం చెబుతోంది. సమయం, సందర్భాన్ని బట్టి శత్రువు కూడా మిత్రుడు కావచ్చు అని. ఇక్కడ లాజిక్ చాలా సింపుల్ అండి. ఖచ్చితంగా ప్రాణాలు నిలుపుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ సహజ శత్రుత్వాలు తాత్కాలికంగా పక్కకు వెళ్ళిపోతాయి. బతకాలి అనే ఏకైక లక్ష్యం ముందు పగ, ద్వేషం ఇవన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఆ క్షణంలో పిల్లికి వల కొరికే ఎలుక అవసరం, ఎలుకకేమో ఆ డేగా, ముంగిస నుండి రక్షణ కల్పించే పిల్లి ఆశ్రయం అవసరం. రెండవ విభాగం, వల లోపలి ఉద్దేశాలు. ఇలా అకస్మాత్తుగా కలిసిన స్నేహం వెనుక నిజంగా ఉన్న ఉద్దేశాలను ఇప్పుడు విశ్లేషిద్దాం. ఆ వలలో చిక్కుకున్న పిల్లి పరిస్థితి చూస్తే అసలు బాలేదు. పూర్తిగా ఆందోళనతో వణికిపోతోంది. వేటగాడు ఏ క్షణంలో వస్తాడో అన్న భయం దాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అందుకే మిత్రమా, త్వరగా కొరకు, వేటగాడు వచ్చే సమయమవుతోంది అని ఎలుకను బ్రతిమాలుకుంటోంది. ఈ విపరీతమైన భయం వల్ల పిల్లి అసలు బ్రెయిన్ వాడట్లేదు. అది కేవలం వల నుండి బయటపడటం గురించే ఆలోచిస్తోంది తప్ప వల కొరుకుతున్న ఎలుక మదిలో ఎంత పెద్ద ప్లాన్ నడుస్తోందో అది పసిగట్టలేకపోతోంది. కాని ఇక్కడ మనం గమనించాల్సిన ఒక మైండ్ బ్లోయింగ్ పాయింట్ ఉంది. ఎలుక ప్రదర్శించిన ఆశ్చర్యకరమైన ప్రశాంతత. వేటగాడు వస్తున్నాడు అని తెలిసినా ఎలుక ఎంతో పక్కాగా క్యాలిక్యులేట్ చేసుకుని మరీ అడుగులు వేస్తోంది. పిల్లి దగ్గరకు వెళ్ళింది, ఓకే సహాయం చేస్తాంది, కాని కావాలనే వలను చాలా నెమ్మదిగా కొరుకుతోంది. అంతేకాదు, నేనిప్పుడే వల మొత్తం కొరికేస్తే డేగ వెళ్ళిపోగానే నువ్వు నన్ను తినేస్తావు అని తన ప్లాన్ గురించి పిల్లి ముఖం మీదే నేరుగా చెప్పేసింది. అసలు ఎంతటి వ్యూహమిది! శత్రువు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని తన భద్రతను సెక్యూర్ చేసుకుంది. మూడవ విభాగం, ఆపదలో పరిమితులను పాటించడం. అసలు ఈ వ్యూహాత్మక సహకారం వెనుక ఉన్న ఫిలాసఫీ ఏంటో ఇక్కడ చూద్దాం. ఎలుక ఫాలో అయిన ఈ 3 స్టెప్స్ని కాస్త నెమ్మదిగా గమనిద్దాం. దశ 1, వలను నెమ్మదిగా కొరకడం. దీనివల్ల పిల్లికి బతుకుతానన్న ఆశ ఉంటుంది, అదే సమయంలో ఎలుకను ఏమీ చేయలేదు. దశ 2, వేటగాడు వచ్చేవరకు వెయిట్ చేయడం. ఎందుకంటే ఆ వేటగాడి భయంతో పిల్లికి ఎలుకను తినాలన్న ఆలోచనే రాదు. ఇక 3వ దశ, సరిగ్గా వేటగాడు వచ్చిన క్షణంలో చివరి దారాన్ని కట్ చేయడం. ఈ పర్ఫెక్ట్ టైమింగ్ వల్ల ఎలుకకు పిల్లిని రక్షించినట్లవుతుంది, అలాగే తన ప్రాణాలకు కూడా ఎలాంటి ముప్పు లేకుండా సురక్షితంగా ఎస్కేప్ అవ్వచ్చు. నిజంగా ఎంత అద్భుతమైన లెక్కో కదా. ఇక క్లైమాక్స్కు వస్తే ఎలుక వేసిన మాస్టర్ ప్లాన్ అక్షరాలా పండింది. సరిగ్గా వేటగాడు వస్తున్నాడు అనగా ఆ ఆఖరి దారాన్ని కొరికేసింది మన ఎలుక. వల నుండి బయటపడిన పిల్లి ప్రాణభయంతో గబగబా పక్కనే ఉన్న మర్రి చెట్టు ఎక్కేసింది. ఆ హడావిడిలో ఎలుకను పినే ఆలోచన పిల్లికెక్కడిది? అదే టైంలో ఎలుక వెంటనే తన కలుగులోకి దూరిపోయింది. అటు పిల్లి బతికింది, ఇటు ఎలుక సేఫయింది.
ఎలుక ఏర్పాటు చేసుకున్న ఈ బౌండరీస్ ఎలాంటి లోపం లేకుండా పనిచేశాయి. వేటగాడు ఆ ఖాళీవాలను చూసి వెళ్ళిపోవడంతో ఈ టెన్షన్ అంతా సుఖాంతమైంది. 4వ విభాగం బాధ్యత అనే భ్రమ. నిజంగా కలిసి ప్రాణాలు దక్కించుకున్నంత మాత్రాన వాటి సహజ గుణాలు మాయమైపోతాయా? ప్రమాదం తప్పిపోయాక ఆ పిల్లి ఏమంటోందో తెలుసా? చెట్టుమీంచి దిగి ఎలుకను భలే ప్రేమగా పిలుస్తోంది. మిత్రమా, మనమిద్దరం ప్రాణాలు కాపాడుకున్నాం, ఇకపై ప్రాణస్నేహితుల్లా ఉన్నాం, బయటికి రా అని ఆహ్వానిస్తోంది. ఇది వినడానికి చాలా ఎమోషనల్గా అనిపిస్తోంది కదా. కాని ఈ ఆహ్వానం వెనుక నిజంగానే మొరాలిటీ ఉందా, లేక తన ఆకలే ఈ కృతజ్ఞత అనే ముసుగు వేసుకుని ఆకర్షిస్తోందా? మనం చాలాసార్లు ఇలాంటి మోసపూరితమైన భ్రమలోనే పడిపోతుంటాం. ఈ కృతజ్ఞతను గుడ్డిగా నమ్మితే ఎంత ప్రమాదమో ఎలుకకు బాగా తెలుసు. ఆ పిల్లి పిలుపుకి ఎలుక ఇచ్చిన సమాధానం వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇక్కడ ఎలుక ఎంతో ప్రాక్టికల్గా ఆలోచించింది. అవును, ఆపదలో ఉన్నప్పుడు అవసరం కోసం కలిశాం, కాని నీ ఆకలి నీ సహజ గుణం కదా. పిల్లికి ఎలుక ఎప్పటికీ ఆహారమే అన్న వాస్తవాన్ని అది మర్చిపోలేదు. నిజమైన భద్రత ఎక్కడుందో తెలుసా? మారే పరిస్థితులతో పాటు ఎప్పటికీ మారని సహజ స్వభావాలను కూడా గుర్తించడంలోనే ఉంది. అందుకే ఎలుక ఆ టెంపరరీ స్నేహానికి అక్కడే ఫుల్ స్టాప్ పెట్టేసింది. చివరి విభాగం ఆపద తర్వాత భద్రత. పరిస్థితులను బట్టి ఏర్పడే స్నేహాలకు ఉండే నైతిక పరిమితులేంటో ఇప్పుడు చూద్దాం. సో మనమిక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ తాత్కాలిక స్నేహం అనగా నేమి. ఇది కేవలం ఒక క్రైసిస్లో ఒక ఉమ్మడి ప్రయోజనం కోసం ఏర్పడిన ఒక పొత్తు మాత్రమే. దీని ఏకైక ఉద్దేశ్యం ఇద్దరి ప్రాణాలను రక్షించుకోవడం. ఆ ప్రమాదం ఎప్పుడైతే ముగిసిపోతుందో మరుక్షణం ఆ స్నేహం కూడా లాజికల్గా ఎండ్ అయిపోవాలి. అలా కాకుండా ఎమోషన్స్కి కనెక్ట్ అయితే మొదటికే మోసం వస్తుందని ఈ ఎలుక మనకు ప్రాక్టికల్గా నిరూపించింది. ఈ మొత్తం కథ నుండి మనం తీసుకోగలిగే అల్టిమేట్ లెసన్స్ ఏంటో తెలుసా? ప్రాణాలు నిలపడంలో సమయస్ఫూర్తి లేదా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్కి మించిన ఆయుధం లేదు. అలాగే శత్రువులతో కలిసే పొత్తులకు ఒక ఖచ్చితమైన ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆపద తీరిపోగానే ఆ అగ్రిమెంట్ క్లోజ్. గతంలో వాళ్లకు మనం సహాయం చేశాం కదా అని ప్రస్తుత పరిస్థితుల్లో మన భద్రతను ఏమాత్రం వదిలేయకూడదు. ఆ కామన్ క్రైసిస్ ముగిసిన వెంటనే ఎవరి ప్రాణాలు వాళ్లు చూసుకోవడమే అసలైన జ్ఞానమని ఈ ఎలుక వ్యూహం మనకు చాలా స్పష్టంగా చెప్తోంది. ఇక చివరిగా ఒక బలమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను మనం ముగిద్దాం. స్వార్థం ఇంకా ప్రాణరక్షణ అనే పునాదుల మీద ఏర్పడిన తాత్కాలిక అవసరం ఎప్పటికైనా స్వచ్ఛమైన శాశ్వతమైన స్నేహంగా మారగలదా? సహజసిద్ధమైన లక్షణాలను దాటి ఈ కృతజ్ఞత అనే భావన నిజంగా నిలబడగలదా? ఎలుకైతే చాలా క్లియర్గా ఒక సమాధానమిచ్చేసింది. కాని ఇది మనం కూడా మన జీవితాల్లోని సంబంధాలు, వాటి పరిమితుల గురించి ఆలోచించాల్సిన విషయం. ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ ఆలోచించండి.